ఒకసారి సర్వమత సమ్మేళనం జరిగిందంట. అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి ఓ దగ్గర మీటింగ్ వేసుకున్నారు మత సామరస్యత కోసం. అంటే అన్ని మతాలు మనం ఒకరినొకరిని గౌరవించుకుందాం, కలిసి ఉందాం, మాట్లాడుకుందాం రండి అని సర్వమత సమ్మేళనం జరిగింది. అందరు మత పుస్తకాలు తీసుకొచ్చి వరుసగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టారు. ఒకడు కావాలని బైబిల్ గ్రంథాన్ని అన్నిటికంటే అడుగును పెట్టి మిగిలిన పుస్తకాలన్నీ పైన పెట్టాడు. దైవజనుడు అది చూశాడు. అంటే ఏంది, అవమానపరచాలని. అయితే దైవజనుడు అది చూసి, నీవు బాగుగా చేసితివి, మిగిలిన పుస్తకాలు ఎన్నున్నా అన్నిటికీ పునాది లాంటిది అయితే బైబిలే అన్నాడు. పునాది సత్యం కావాలంటే బైబిలే, వీటన్నిటికీ పునాది లాంటిది బైబిల్ అన్నాడు. ఈ మాట అన్నాడు కదా అని దాన్ని తీసి అన్నిటికీ మధ్యలో పెట్టాడంట. ఇప్పుడేమంటాడని చూశాడంట. ఇప్పుడు నువ్వు బాగుగానే చేసావు అన్నాడంట. ఏంటి అన్నట్టు చూస్తే, కింద ఎన్ని పుస్తకాలు ఉన్నా పైన ఎన్ని పుస్తకాలు ఉన్నా అన్నిటికీ కేంద్ర బిందువు అయితే బైబిలే అన్నాడట. సెంట్రల్ పాయింట్ కేంద్ర బిందువు అయితే బైబిలే అన్నాడట. ఇవన్నీ ఎన్నున్నా సరే అక్కడికి రావాల్సిందే అన్నాడట. సంపూర్ణ సత్యం కావాలంటే, సృష్టికర్తను పరమాత్మను గూర్చిన సంపూర్ణ సత్యం కావాలంటే మిగిలిన వాటిలో అరాకొరా దొరికిద్దేమో, కంప్లీట్గా మాత్రం ఆ కేంద్ర బిందువు సెంట్రల్ పాయింట్ బైబిల్ దగ్గరికే రావాలన్నా. ఈ మాట అన్నాడు కదా అని అద్దీసి అన్నిటికంటే పైన పెట్టాడంట. ఇప్పుడు నువ్వు బాగుగానే చేసావు అన్నాడంట. మిగిలిన పుస్తకాలు ఎన్నున్నా సరే మనం సంపూర్ణంగా దేవుని గురించి తెలుసుకోవాలంటే కొనవలసిన మొదటి గ్రంథం, చేత పట్టవలసిన ఫస్ట్ గ్రంథం బైబిలే అన్నాడట. అక్కడి నుంచి లేచిపోయాడు. ఎక్కడ పెట్టిన ఏదో ఒకటి చెబుతున్నాడు ఈడని. కానీ దానికున్న విలువ అది, నువ్వు అడుగును పెడితే దానికి ఒక సమాధానం ఉంది, మధ్యలో పెడితే దానికి ఒక సమాధానం, పైన పెడితే దానికి ఒక సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం, ఇప్పుడు తెలుసుకోకపోయినా ఇంకెంతలే, ఇంకా కొద్ది కాలం, కొన్ని సంవత్సరాలకైనా సరే తెలుసుకునేది ఆయననే. ఇప్పుడు తిట్టేవాళ్ళు, ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే దూషించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, తేలికగా మాట్లాడేవాళ్ళు, దూషించేవాళ్ళు, వీళ్ళందరూ భవిష్యత్తులో చూడబోతుంది యేసు ప్రభునే, తెలుసుకోబోతుంది యేసు ప్రభునే, కలుసుకోబోతుంది యేసు ప్రభునే.